హేమంత్ సోరెన్ భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. సోరెన్ 1975 ఆగస్టు 10న బీహార్ రామ్గఢ్ జిల్లాలోని నెమహరా గ్రామంలో రూపీ షిబు సోరెన్ ఆదివాసీ దంపతులకు జన్మించాడు. ఇతని తండ్రి షిబు సోరెన్ జార్ఖండ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేశాడు. ఇతనికి ఇద్దరు సోదరులు దుర్గా సోరెన్, బసంత్ సోరెన్, ఒక సోదరి అంజలి సోరెన్ ఉన్నారు. బీహార్లోని పాట్నాలో హైస్కూల్ నుండి ఇంటర్మీడియట్ చదువు పూర్తి చేశాడు. ఎన్నికల కమిషన్ కు సమర్పించిన అఫిడవిట్ ప్రకారం సోరెన్ మెకానికల్ ఇంజనీరింగ్ చదువు అసంపూర్ణంగా వదిలేశాడు. హేమంత్ సోరెన్ భార్య కల్పనా సోరెన్. హేమంత్ సోరెన్ ఇంజనీర్ కావాలనుకున్నాడు, కానీ చివరికి రాజకీయాల్లో చేరాడు. 2009 జూన్ 4 నుండి 2010 జనవరి వరకు సోరెన్ రాజ్యసభ సభ్యునిగా ఉన్నాడు. ఆ తర్వాత 2013లో జార్ఖండ్ ఉప ముఖ్యమంత్రిగా పనిచేశాడు. 2009 రాజ్యసభ సభ్యుడిగా హేమంత్ సోరెన్ తన రాజకీయ అరంగేట్రం చేసి 2009 జూన్ 24 నుండి 2010 జనవరి 4 వరకు రాజ్యసభ సభ్యుడిగా పనిచేశాడు. 2010లో దుమ్కా నియోజకవర్గం నుంచి హేమంత్ సోరెన్ తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. 2010 సెప్టెంబర్ నుండి 2013 జనవరి వరకు జార్ఖండ్ ఉప ముఖ్యమంత్రిగా పనిచేశాడు. 2013 జూలై 13 నుండి 2014 డిసెంబర్ 28 వరకు జేఎంఎం ఆర్జేడీ కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వంలో జార్ఖండ్ ముఖ్యమంత్రిగా పనిచేశాడు. 2019 ఎన్నికలలో 2 స్థానాలు బర్హైత్ దుమ్కా నుండి పోటీ చేసి బర్హైత్ నుండి ఎమ్మెల్యేగా ఎన్నికై దుమ్కాలో ఓడిపోయాడు. ఆయన 2015 జనవరి 7 నుండి 2019 డిసెంబర్ 28 వరకు జార్ఖండ్ శాసనసభలో ప్రతిపక్ష నాయకుడిగా పనిచేశాడు. 2019 జార్ఖండ్ శాసనసభ ఎన్నికలలో 2 స్థానాలు బర్హైత్ దుమ్కా నుండి పోటీ చేసి రెండింటిలో గెలిచాడు. 2019 డిసెంబర్ 29 నుండి 2024 ఫిబ్రవరి 2 వరకు జార్ఖండ్ ముఖ్యమంత్రిగా పనిచేశాడు. భూ కుంభకోణానికి సంబంధించిన ఆరోపణలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అతన్ని కస్టడీలోకి తీసుకునే ముందు హేమంత్ సోరెన్ 2024 ఫిబ్రవరి 2న ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశాడు. 2024 జూలై 4 నుండి 3వసారి జార్ఖండ్ ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు స్వీకరించారు.